వెళ్ళిపోయిందండి. అందరికీ ప్రేమ కలిగినటువంటి మరి మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభములు తెలియజేస్తున్నాను. How many are you happy this morning? Can you lift up your hand? ఈ ఉదయకాలం ఎంతమంది సంతోషంగా ఉన్నారు? దయచేసి మీ చేతులు ఎత్తుతారా? సంతోషంగా ఉన్నారు, చేతులు ఎత్తండి. చిరునవ్వుతో చెప్పండి హల్లెలూయా. ఎంత గొప్ప ఆనందం అండి. మనం ఈ దినం ఇక్కడ జన్మదినము జరుపుకున్నటకు ఇక్కడ చేరి ఉన్నాం. ఇది చాలా సంతోషకరమైనటువంటి ఒక సమయం. This is such a happy moment. ఇది ఎంతో సంతోషకరమైనటువంటి సమయం. Can all smile and say one wonderful word, hallelujah. మీరందరూ
చిరునవ్వుతో సంతోషంగా ఒక అద్భుతమైనటువంటి మాటను చెప్పగలరా? హల్లెలూయా అని. Very wonderful. ఎంతో అద్భుతమైన విషయం. You are smiling very well. మీరు చాలా చక్కగా నవ్వుతూ ఉన్నారు. I like your smile. మీ నవ్వు చాలా నచ్చింది నాకు. That's why I thought I will cut short the time within 5-10 minutes we will close. అందుకే నాకు అనిపిస్తుంది మనం ఒక 5-10 నిమిషాల్లోనే ముగించుకుందాం. If you don't keep on smiling, మీరు అలా నవ్వుతూ ఉండనట్లయితే so keep smiling. కనుక నవ్వుతూ ఉండండి. Your smile read my how long I have to speak. మరి మీ యొక్క చిరునవ్వే నేను ఎంతసేపు మాట్లాడాలి అనేటువంటి విషయాన్ని నిర్ణయిస్తుంది. ఆమేన్. As I was waiting upon the Lord, నేను ప్రభు యొద్ద కనిపెడుతూ ఉన్నప్పుడు what God has put into my heart, I want to share with you. ప్రభు నా హృదయంలో ఉంచినటువంటి విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. As our wonderful brother, ఆమేన్. our brother said in Psalms 127, 3rd verse. మరి మన ప్రియ సహోదరులు మరి దైవజనులు దేవదానం గారు చెప్పినట్లుగా కీర్తనల గ్రంథం 127వ కీర్తన 3rd verse. 3వ వచనం. Children are the inheritance of God. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. Inheritance means మరి ఆ ఒక బహుమానం అనగా inheritance. స్వాస్యము అనగా Inheritance is His own giving to you, passing on to you. ఆయన యొక్క సొంతం ఏమైతే ఉన్నదో దానిని నీకు అప్పగించుట, నీకు ఇచ్చుట. ఆమేన్. So this little child is own of God. కనుక ఈ చిన్న బిడ్డ దేవుని సొంతమై ఉన్నాడు. This is own. ఆయన సొంతమై ఉన్నాడు. His own property. ఆయన సొంత స్వాస్థ్యమై ఉన్నాడు. He has passed on to this wonderful parents. మరి ఆ ఒక ఆయన సొంత స్వాస్థ్యమైనటువంటి ఆ స్వాస్థ్యము ఈ అద్భుతకరమైనటువంటి తల్లిదండ్రులకు ఇవ్వబడ్డాడు. For this child, he trusted this parents. ఈ బిడ్డ కొరకు దేవుడు ఈ తల్లిదండ్రులను నమ్మి ఉన్నాడు. Because David says, when I am still like a mass, you know me. కనుక మరి దావీదు చెప్తూ ఉన్నాడు, నేను ఇంకా మరి పిండముగా ఉన్నప్పుడే నీవు నన్ను ఎరిగి ఉన్నావు. All my days are written in the book of already written. నా దినములన్నీ కూడా రాయబడి ఉన్నవి. What I am, how I am to be, how you want me to be, everything He has decided already, and He has sent it into this world. నేను ఏమై ఉన్నాను, నేను ఎలా ఉండాలి, నా గురించినటువంటి సమస్తము కూడా ఆయన వల్ల నిర్ణయించబడి ఈ లోకంలోనికి నేను పంపబడ్డాను. If today this child is small and then what we don't know anything, but God knows till the end. మరి ఈ దినమైతే ఈ చిన్న బిడ్డ చాలా చిన్న బిడ్డగా ఉన్నాడు కానీ మరి మనకు తెలియదు కానీ దేవునికి అంతం వరకు కూడా తెలిసి ఉన్నది. Merciful God. కనికరం గల దేవుడు. That's why it is written in Jeremiah 29:11, I have plans for you, the plans of success, not the evil. కనుక ఇర్మియా 29:11 వచనం రాయబడి Has never planned evil. కనుక మంచి దేవుడు ఎప్పుడు కూడా చెడ్డ ప్రణాళిక కలిగి ఉండడు. He is having the best plan to give you success and victory. ఆయనకు శ్రేష్టమైనటువంటి ప్రణాళిక ఉన్నది, నీకు విజయమును ఆశీర్వాదము ఇచ్చుటకు. So what we have to do now? కనుక మనం ఏం చేయాలి? So one side we understood, God knows everything and is written already. మనకు ఒక ప్రక్కన అర్థమైనది, దేవునికి సమస్తము తెలుసు, ఆయన సమస్తమును కూడా మరి రాసి ఉంచాడు. And other side we know what He has written is only for success and victory, not for defeat. మరి ఒక వైపు మనకి ఏం తెలుసు అంటే ఆయన రాసి ఉన్నదంతా కూడా ఆశీర్వాదములకు విజయము కొరకే కానీ మరి ఆ ఓటమి కొరకు కాదు. Because good God will do always good. ఎందుకంటే మంచి దేవుడు ఎప్పుడు మంచి చేస్తాడు. People in the world will say, విధి. No. మరి ప్రజలు ఈ లోకంలో అంటూ ఉంటారు విధి అని, కానీ అలాంటిది ఏమీ లేదు. Only good things God has written. కేవలం మంచి విషయాలు మాత్రమే దేవుడు. God is good. ఎందుకంటే ఆయన మంచి దేవుడు అయి My God and your God, whom we serve, is good and His plans are good. మనము సేవించేటువంటి నా దేవుడు, నీ దేవుడు మంచి దేవుడు అయి ఉన్నాడు. ఆయన యొక్క ప్రణాళిక మంచిదై ఉన్నది. Amen. ఆమేన్. So everyone, remember here who are sitting, and this little child
good God has planned the good things for this child. కనుక ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని ఈ చిన్న బిడ్డ కొరకు దేవుడు మంచి దేవుడై ఉన్నాడు కనుక ఆయన మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. ఆమేన్. So there is a joy in us today. కనుక మన హృదయాల్లో గొప్ప ఆనందం ఉన్నది. Now what parents has to do? ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలి? God trusted them. దేవుడు వారిని నమ్మి ఉన్నాడు కదా. What is their duty? వారి యొక్క పని ఏమై ఉన్నది? Like a child is sent to a hostel believing the warden. మరి ఒక హాస్టల్లోనికి మరి ఒక బిడ్డను ఆ వార్డెన్ను నమ్మి పంపినట్లుగా God has trusted them. దేవుడు వారిని నమ్మి ఉన్నాడు. Now what do you have to do? ఇప్పుడు మీరేం చేయాలి? Parents has to seek God. తల్లిదండ్రులు దేవుని వెతకవలసి ఉన్నది. Not plan for his future. తన భవిష్యత్తు కొరకు ప్రణాళిక వేయడం కాదు. I will bring one fixed amount here. I will buy one land there. I am working more. I will do this. I will do that. Stop it. నేను ఇక్కడ FD చేస్తాను, లేకపోతే అక్కడ స్థలం కొంటాను, లేకపోతే ఇది చేస్తాను, లేకపోతే అది చేస్తాను అనేటువంటి ఆలోచనలు మానుకోండి. What you have to do? నువ్వు చేయవలసిన పని ఏమిటి? Seek God. నువ్వు దేవుని వెతకాలి. Who is the child that you have given to me? ప్రభువా నాకు నీవు ఇచ్చినటువంటి ఈ బిడ్డ ఎవరు? Who is the child that you have trusted me? నీవు నమ్మి నాకు ఇచ్చినటువంటి ఈ బిడ్డ ఎవరై ఉన్నారు? What is your plan? నీ ప్రణాళిక ఏమై ఉన్నది? What is your plan, O Lord? నీ ప్రణాళిక ఏమై ఉన్నది ప్రభువా? Not my plan. నా ప్రణాళిక కాదు. Today, ఈ దినమున every parent's prayer is prayer. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఇలా ఈ ప్రార్థన చేయండి. My plan, cancel them. నా ఒక ప్రణాళిక అంతా కూడా కొట్టివేయబడాలి. Let your plan and will happen. మీ యొక్క ప్రణాళిక మీ యొక్క చిత్తము మాత్రమే జరుగుగాక. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Only God's plan should happen. కేవలం దేవుని ప్రణాళిక మాత్రమే జరగాలి. Parents has to pray. కనుక ఈ తల్లిదండ్రులు ప్రార్థన చేయాలి. ప్రభువా ఈ బిడ్డ నాకు ఎందుకు ఇచ్చాడు? Not one day. ఒక దినం కాదు, Not one month. ఒక మాసం కాదు, Every day. Seek Him. ప్రతి దినం ఆయన వెతకండి. Seek Him. ప్రతి దినం ఆయన వెతకండి. We have to do with this child. ప్రభువా ఈ బిడ్డ పట్ల నేను ఏం చేయాలి? What God tells me to it. దేవుడు ఏం చెప్తున్నాడో అది చేయండి. Just do it. That's all. అది మాత్రమే చేయండి అంతే. Obey Him. That's all. ఆయనకు లోబడండి అంతే. God will take care of their future. దేవుడే వారి భవిష్యత్తును చూసుకుంటాడు. One day one man of God asked me, ఒక రోజు ఒక దైవజనుడు అడిగారు, "Oh brother Philip, ఓ బ్రదర్ ఫిలిప్, by your children you have kept gold, land, houses. మరి మీ సంతానం కొరకు మీ బిడ్డల కొరకు మీరు బంగారము స్థలములు మరి లేకపోతే ఇల్లు ఇలాంటివి ఏమైనా సమకూర్చారా?" I laughed. నేను నవ్వాను. I said nothing. లేదు లేదని నేను చెప్పాను. He shouted at me. మరి అతను నన్ను అడిగి అరిచాడు, "Hey, you have to maintain all this." ఓ ఇవన్నీ కూడా నువ్వు చేయాలి కదా. In my heart I know. అప్పుడు నా హృదయంలో నాకు తెలుసు. So what it is? అది ఏంటో తెలుసా? The Bible it is written. బైబిల్లో ఈ విధంగా రాయబడి ఉంది, Your tears will be kept in a bottle. నీ యొక్క కన్నీరంతా కూడా ఒక బాటిల్లో దాచి ఉంచబడుతుంది. In Psalms 56:8 it is written. మరి 56వ కీర్తన 8వ వచనంలో రాయబడి ఉంది ఈ మాట. And it is kept before the Lord. ఆ ఒక బాటిల్ ప్రభు ఎదుట ఉంచబడుతుంది. He has to answer that prayer. మరి ఆ ప్రార్థన అంతా కూడా ప్రభు జవాబు ఇవ్వాలి. So what the parents has to do? కనుక తల్లిదండ్రులు ఏం చేయాలి? You know what I have done? I have taken a bottle. కనుక నేను ఏం చేశానో మీకు తెలుసా? నేను ఒక బాటిల్ తీసుకున్నాను. Whenever I cry for my children, I collected that water in that bottle. మరి నేను నా బిడ్డల గురించి ఏడ్చిన ప్రతిసారి కూడా ఆ కన్నీరంతా కూడా ఆ బాటిల్లో నేను సమకూర్చాను. You know what is that I am going to give when I am leaving this world? ఈ లోకాన్ని నేను విడిచినప్పుడు నా బిడ్డలకు నేను ఏమి ఇవ్వబోతున్నానో మీకు తెలుసా? Tears of water. ఈ యొక్క కన్నీటితో నిండినటువంటి ఆ బాటిల్. This is what? ఇదిగో ఇదే. Not only for you, for generation. అది కేవలం మీకు మాత్రమే కాదు, తరతరములకు. And Abraham today, Israel country, till today, it is blessed because of one Abraham. మరి అబ్రహాము మొదలుకొని ఈ దినం వరకు ఇశ్రాయేల్ అంతా కూడా ఇంకా దీవించబడి ఉన్నదంటే ఒకే ఒక వ్యక్తి వలన, అతను అబ్రహాము. Who obeyed? దేవునికి లోబడినాడు, Believed. దేవుని యొక్క మొరపెట్టాడు, Trusted. దేవునిని నమ్మాడు. Today, parents, ఈ రోజు తల్లిదండ్రులారా, I humble request to you both. నేను తగ్గించుకొని మిమ్మల్ని బ్రతిమాలుకునే విషయం ఏమిటంటే, Cry for this child. ఇప్పుడు కన్నీరు కార్చండి. Take a bottle. ఒక బాటిల్ తీసుకోండి, Fill that bottle. ఆ బాటిల్ కన్నీటితో నింపండి. The answer. ఆ ప్రార్థనకు జవాబు వస్తుంది. For generations. తరతరములకు Not
తరములకు This is in your hands. ఇది మీ చేతిలోనే ఉన్నది. Today decide. ఈ రోజు నిర్ణయించుకోండి. ఓ తల్లిదండ్రులుగా I am going to cry for my child. నా బిడ్డ కొరకు నేను We are కన్నీరు going to pray for my నా child. బిడ్డ కొరకు నేను We ప్రార్థన are చేస్తాను. going to seek God for my child. నేను దేవుని నా బిడ్డ కొరకు వెతుకుతాను. This is the inheritance. ఇది This is స్వాస్థ్యమైన the blessing that we can give to our children. ఈ బిడ్డలకు ఇవ్వగలిగినటువంటి ఆశీర్వాదం ఇది. My father is an engineer. నా తండ్రి గారు ఒక ఇంజనీర్. So what? అయితే ఏమైంది? Nothing I have. ఏమి జరగలేదు. He thought many things. మరి అతను ఎన్నో అనుకున్నాడు, Nothing happened. కానీ ఏమి జరగలేదు. What my father decided only will. ఓ అదిగో నా తండ్రి ఏది నిర్ణయించాడో అది మాత్రమే జరిగింది. Today, fathers, ఈ రోజు తండ్రులారా I encourage you. నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను. Pray to God. దేవుని యొక్క మొరపెట్టండి. Seek God. ఆయన వెతకండి. Seek God. ఆయన వెతకండి. Hear God. ఆయన స్వరం వినండి. Do God's will. ఆయన చిత్తమే చేయండి. You will be blessed. మీరు దీవించబడిన వారుగా ఉంటారు. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. And God gave a promise about this child. ఈ బిడ్డ కొరకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. Isaiah 53. యెషయా గ్రంథము 53వ అధ్యాయం. Isaiah 54:13. 54:13 వచనం. This child will be taught by God Himself. 53:14 Sorry, 54:13. 54:13 వచనం. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు. The child will be taught by God Himself. ఈ బిడ్డ యెహోవా వలన స్వయముగా ఉపదేశం పొందుతాడు. Face-to-face encounter with God. దేవునితో ముఖాముఖి అనుభవం కలిగి ఉంటాడు. And he will have peace. సమాధానం కలిగి ఉంటాడు. God bless you. దేవుడు నన్ను దీవించునుగా. Come on. Come on. Hey. Yeah. Glory to Jesus. యేసయ్యకే మహిమ. Can we all stretch forth our hands towards the child? మనందరం కూడా ఇచ్చిన బిడ్డ వైపు మన చేతులు చాపుదాం. No. No problem. Good God. Everyone stretch forth your hands. మీరందరూ కూడా మీ చేతులు చాపండి బిడ్డ వైపు. Set right with God. దేవునితో సరి చేసుకోండి. Just tell God, forgive me whatever sins I committed. దేవునితో చెప్పండి, ప్రభువా నేను ఏ పాపములు చేసినానో వాటన్నిటిని Let me క్షమించండి. be a clean channel నేను పవిత్రమైనటువంటి ఒక పాత్రగా నన్ను చేయండి. because I'm going to bless this child. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ బిడ్డను ఆశీర్వదించబోతున్నాను. God make me a clean vessel. ప్రభువా నన్ను పవిత్రమైన పాత్రగా చేయండి. Now you stretch forth your hands. ఇప్పుడు మీ చేతులు చాపండి. Let us bless you. మనం అందరం ఆశీర్వదిద్దాం. Oh Lord Jesus, ఓ ప్రభువా యేసయ్య, for what purpose you have sent this child into this world? ఏ ఉద్దేశంతో ఈ చిన్న బిడ్డని లోకంలోకి మీరు పంపి ఉన్నారు? Your purpose will be fulfilled, Lord. ప్రభువా మీ చిత్తము నెరవేర్చబడునుగాక ప్రభువా. What you wanted, it only will happen in this life. ప్రభువా ఈ బిడ్డ జీవితంలో మీరు ఏది కోరుచున్నారో అదే జరుగుతుంది. He will be full of Jesus and full of Holy Spirit. ఇతడు యేసయ్యను పరిశుద్ధాత్మని పూర్తిగా కలిగి ఉంటాడు. Every step of his will be obtained in the word of God. బిడ్డ వేసే ప్రతి ఒక్క అడుగు కూడా దేవుని వాక్యాన్ని అనుసరించినటువంటి అడుగుగా ఉంటుంది. He will be led by the Holy Spirit. పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడతారు, Favor నడిపించబడతారు. of God and favor of the people. దేవుని యొక్క కనికరము అలాగే మనుషుల యొక్క దయ ఈ బిడ్డ కొరకు ఉంటుంది. Heaven is open now. ఓ పరలోకము తెరవబడింది ఇప్పుడు. Oh, his blessings are flowing into this child. ఆయన యొక్క ఆశీర్వాదం ఈ బిడ్డలోకి ప్రవేశిస్తూ ఉన్నాయి. An angel's hand is coming upon this ఓ child. దేవుని యొక్క హస్తం ఈ బిడ్డ మీదకి వస్తుంది. He is receiving the blessing. ఓ ఆశీర్వాదం ఇతను పొందుతూ ఉన్నాడు. Thank you, thank you, thank you, thank you, thank you. Let it be quiet for some time. 10 నిమిషాలు మౌనంగా ఉండండి. మౌనం పరిశుద్ధంగా. Let the Lord move. ప్రభువు మన మధ్యలో కదలాడు. Let him do what he wants. ప్రభు ఏది కోరుచున్నాడో అది చేయను.
This wonderful child, ఈ అద్భుతమైనటువంటి బిడ్డ God had put a name for him. దేవుడు మరి ఇతనికి ఒక నామకరణం ఇచ్చినారు. His parents have waited upon the Lord and got this name. ఈ తల్లిదండ్రులు దేవుని యొక్క కనిపెట్టి ఈ పేరును పొందుకొని ఉన్నారు. The name is Abishai. So ఆ పేరు ఏమిటంటే అభిషాయ్. everyone say with me. Abishai, Joel, అభిషాయ్. God bless you. అందరం చెప్తాము అభిషాయ్ జోవెల్ దేవుడు నిన్ను దీవించును గాక. గాడ్ బ్లెస్ యు అని చెప్తాము. Abishai means the gift of God. అభిషాయ్ అనేటువంటి మాటకు దేవుని బహుమానం అని అర్థం. Joel means God is gracious. జోబిన్ అంటే దేవుడు కృపగలవాడు. ఆమేన్. The child from childhood he will have the encounter of Jesus. ఈ బిడ్డ చిన్ననాటి నుండి యేసుతో ముఖాముఖి అనుభవం కలిగి ఉంటాడు. God will fix him. దేవుడు ఇతనికి ఉపదేశిస్తాడు. Amen. ఆమేన్. God bless you. దేవుడు నిన్ను దీవించును. Once again. Your graciousness will come. They will teach the child as they learn from you. What you want to tell them? Give them the heart that they will be. Lord, the presence of the Lord, the grace of the Lord, the mercy of the Lord, always continue. The Lord will be around you as a mountain, as around Jesse on the mountains are. God is there. God bless. Amen. Can you all give clap to Jesus? మీరందరూ యేసుకి కృపగలవాడు అని తెలుపుతాను. ఈ సమయంలో సౌండ్ తెప్పించు. మీ బిడ్డలను ప్రేమించి ప్రవచనం మీరు అనుగ్రహించినారు. అభిషేకగా నామకరణం చేయడానికి మీరు కుటుంబిస్తున్నారు. ఆ పేరులో ఉన్నటువంటి అర్థాన్ని బట్టి తన జీవితంలో ప్రభావ ఎదుగులాగా బాలుడు నడవలసిన ఉన్నటువంటి నేర్పము ఒక పెద్దవాళ్ళైన దాన్ని తొలగించుకుని మీ వాక్యం సెలవిస్తుండగా మీ దాసుని ప్రభావ అలాగే చిన్నటువంటి దైవ క్రమాన్ని పెంచి పెద్దవాళ్ళు చేసి
నా ప్రభువా నీ వాక్యంలో ఎదుగుదల ప్రదయించేయమని సహాయపడమని మీ దాసులు చెప్పిన లేఖనాలను బట్టి వాక్యాన్ని బట్టి ప్రభువా మంచి వాక్యాన్ని అనుగ్రహించినటువంటి జేమ్స్ ఫిలిప్ గారిని బట్టి కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇప్పుడు ఈ యొక్క వీడియో ప్లే చేస్తుండగా దీనికి ఆస్వాదించమని ఏసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్. స్టార్ట్ చేయండి. ప్రతి ఒక్కరు హృదయాలు భద్రపరచుకోవడానికి ప్రదయించేయమని పిల్లలను చిన్ననాటి దైవకులు పెట్టడానికి ప్రదయించేయమని చెల్లిస్తూ ఈ సమయాన్ని ప్రకటిస్తూ చేయవలసినందరికీ ప్రయాణించిన భోజన సహవాసంలో పాల్గొని ప్రదయించేయమని ప్రతిదీ కొనియాడు మా రక్షకులైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేసిన మనకులు జోసఫ్ పెళ్లిన జనులకు సదాకాలతో నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. మా అబ్బాయి ఉన్నందుకే నీకు కళ వచ్చింది. ఆఫ్ చేసుకోండి. నేనే ఆఫ్ చేస్తాను.